ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకే నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేకాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీగుణరత్న కోసం అమ్మ వైభవాన్ని చాటేటువంటి అద్భుతమైన స్తోత్రాన్ని పరాశర భట్టర్ వారు అందించిన దాన్ని యథాశక్తి యథావకాశం మనం రోజు ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటున్నాము. ఈరోజు మనం 56వ శ్లోకంలోకి ప్రవేశించాము. దాన్ని ముందుగా అనుసంధానం చేసుకుని విశేషాలని చెప్పుకుందాం. జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే జనని దయిత ప్రేమ్ణ పుష్ణాసి తత్పరమం పదం ఉదది పరమవ్యోమ్నోః విస్మృత్య మాదృశరక్షణక్షమమితి ధియా భూయః శ్రీరంగధామని మోదసే. జనన భవన ప్రీత్యా, జనని అని పిలుస్తారు. అమ్మ లోకమాత లక్ష్మీదేవి జనన భవన ప్రీత్యా, నీకు పుట్టిల్లు అనేటువంటి ప్రేమతోటి దుగ్ధార్ణవం బహుమన్యసే, పాల సముద్రాన్ని గొప్పగా ఆదరిస్తున్నావు. ఎవరికైనా పుట్టిల్లంటే ఎంత ఇష్టంగా ఉంటుందండి. కాబట్టి నీకు పాల సముద్రం అంటే ప్రేమ. మరి అలాగే పరమపదం వైకుంఠాన్ని దయిత ప్రేమ్ణ పుష్ణాసి, నీ భర్త యందలి ప్రేమతో పోషిస్తున్నావు. అంటే అత్తారిల్లని వైకుంఠాన్ని కూడా ప్రేమిస్తున్నావు. ఉదది పరమవ్యోమ్నోః విస్మృత్య, అక్కడొచ్చిందమ్మ విశేషం అంతా. కానీ ఆ పుట్టింటిని ఆ వైకుంఠాన్ని కూడా మరిచిపోయి మాదృశ రక్షణ క్షమమితి ధియా, మమ్మల్ని రక్షించడానికి యోగ్యమైనది అనేటువంటి బుద్ధితో శ్రీరంగధామని మోదసే, శ్రీరంగానికి వచ్చి కూర్చున్నావు. చాలా అందమైన భావం. పుట్టిల్లంటే ఎవరికైనా ఇష్టం కాబట్టి పాల సముద్రం ప్రేమించవు. సరే, పెళ్ళయింది, భర్త ఇల్లు కాబట్టి ఆయన ప్రేమానురాగాలు పొందడం కోసం వైకుంఠాన్ని ప్రేమించవు. ఆ తర్వాత నీకు అనిపించింది సంతానం కోసం మనం ఈ రెండు చోట్ల ఉంటే సరిపోదు, స్వయంగా దిగి వెళ్ళాలి అని అటు పాల సముద్రాన్ని ఇటు వైకుంఠాన్ని రెండిటినీ కూడా వదిలేసి శ్రీరంగంలో నివాసం చేస్తున్నావా తల్లి అని చాలా అందమైనటువంటి భావం. మన కోసమే అమ్మ ఇక్కడికి వచ్చి నివాసం చేస్తోంది అని. అధరీకృత సర్వస్నేహేన గురుణ అపత్య ప్రేమ్ణ అని బాణమహాకవి ఒక మాట అంటాడండి. అన్నిటికంటే అందరికంటే లెక్కలేనంత ప్రేమ తల్లికి సంతానం మీదే ఉంటుంది. కాబట్టి ఆశ్రితుల రక్షణ కోసం అటు పుట్టింటిని మర్చిపోయింది, ఇటు అత్తింటిని మర్చిపోయింది, ఇటు శ్రీరంగానికి వచ్చి అమ్మ మనందరినీ రక్షిస్తోంది అని చాలా క్షీర సముద్రం కంటే పరమపదం కంటే అధిక ఆనందావహమైన శ్రీరంగ ధామ నివాసాన్ని గురించి ఈనాడు ఈ శ్లోకంలో చెప్తారు. మొదటి నుంచి కూడా అమ్మని పుట్టింటి నుంచి ఎంతో పుష్ప సదృశమైనటువంటి గాత్రం కలిగిన తల్లి, అంటే పువ్వు లాంటి తల్లి. ఎంత పువ్వైనా, ఎంత గుండెలమే పెంచుకున్నదైనా ఒక వయస్సు వచ్చిన తర్వాత అబ్బాయి చేతిలో పెట్టాలి కదండి. ఆ సందర్భంగా ఇవాళ ఒక చిన్న కవితను మీతో పంచుకోవాలి అని అనిపించింది. ఈ కవిత పేరు పుష్ప ఆలాపం. మీ అందరికీ తెలుసుంటుంది. పుష్ప విలాపము అని ఒకటి వినుంటారు. పువ్వులు కోయబోతుంటే ఆ పువ్వులన్నీ జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణం తీసేస్తావా అన్నాయి అంటారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. మా గుండెల్లో సూదులు గుచ్చేస్తావా, అయ్యో అని గొల్లుమంటున్నాయి పువ్వులు అంటారు. ఊలు దారాలతో గొంతులకి ఉరి బిగిస్తావా అంటూ వాపోతారు. అవన్నీ విన్న తర్వాత నాకు వచ్చినటువంటి ఒక చిన్న భావ వల్లరి ఈ కవిత
దీన్ని మీతో కలిపి ఆనందం పంచుకోవాలనిపించింది. అది పుష్ప విలాపం. పువ్వులు మమ్మల్ని కొయ్యొద్దు అని బాధపడ్డాయి. ఇది పుష్ప ఆలాపం. నన్ను కొయ్యి అంటూ ప్రార్థిస్తోంది ఒక పూబాల. అదేమిటో ఈ కవితలో చూద్దాం. అది అరుణోదయ వేళ, దేవాది దేవుని పూజా సమయం. ఆ భగవంతుని పవిత్ర పాదాలని పూజించాలి అని పూల కోసం బయలుదేరా. మా ఇల్లు రామానుజ నిలయం. అందులో ఒక చిన్న తోట. ఆ తోటలో ఆ పువ్వులు నాకు ఎంత ఇష్టమో. ఆనందంతో పువ్వులు కొద్దాము అని చెయ్యి ఇలా చాచానంతే. అంతలో కరుణశ్రీ గారి పుష్ప విలాపం గుర్తొచ్చింది. అయ్యో, పువ్వులెంత బాధపడతాయా, పువ్వులు కోయనా మాననా అని ఆలోచించే సమయంలో నా మనస్సులో ఒక భావ వల్లరి పుష్ప ఆలాపంగా బయలుదేరింది. అందులో మా రామానుజ నిలయంలో తోటలో ఒక చిన్న తీగని వేశాను నేను, పూల తీగని. మనమున ఎంత కోరికతో మా నిలయమున చిన్ని తోట, నే ఘనముగ తెచ్చి పెంచితొక కమ్మని తావుల పూల తీగ. నా మనముననున్న కోరికయే మల్లిగ విచ్చినదేమోగాని, ఆ వనమున తోచే ఒక్క విరిబాల మనంబును దోచురీతిగన్. ఎంతో ప్రేమగా ఒక చిన్న పూల మొక్కను వేసుకుంటే నా మనసులో కోరికే పువ్వయిందా అన్నట్లుగా అందంగా ఒక్క పువ్వు వచ్చిందండి. మొట్టమొదట ఆ పుష్ప దర్శనం అయ్యేటప్పటికి నేను ఆనందం పట్టలేకపోయాను. ఆ పూబాలతో పాటు నేను కూడా ఒక బాలనైపోయాను అనిపించింది. వాసంత వేళలో వయ్యారమొప్పంగ చిన్నారి మా తోట చేరినాను. పూల బాలను చూచి పులకించి నేనొక్క బాలనై నిలిచినాను. కూవను పికాళినే కూవంచు పలికించి పారవస్యముతో పాడినాను. మధురనాదాలనే మారు మ్రోగించు ఆ తేటి బృందములనే తిప్పినాను. ఆట పాటలలో పొంగి హాయి తేలి పుడమి పూబాల శోభల పులకరించి మధుర జన్మంబు నాకిడిన మాధవాంగ్రి సత్సపర్యలు సేయంగా సాగినాను. అలా తోటలోకి వెళ్ళాను. ఆ పువ్వుని చూసేటప్పటికి నేను ఒక పూబాలనైపోయాను. అక్కడ పక్షులు కూ అంటుంటే కోయిలలు నేను కూ అన్నాను. ఆ తేటి బృందం అంటే మకరందాస్వాదనలో జుమ్ అనే నాదాలు వస్తుంటే నా మనస్సు కూడా అలాగే జుమ్మంది. ఒక్కసారి పొంగిపోయింది. ఇంకా అంతే, ఇంకా ఆలస్యం ఎందుకు, కోసేద్దాం పువ్వుని. పూలు కోయంగనేనటే పోయినాను, కాని మనసది ఏలనో కలతనందే. జాలియే లేని వారహో జాణలనడి మాట మది తోచి నేనెంతో మదన పడితి. ఇలా పువ్వు దగ్గర చెయ్యి పెట్టానో లేదో జాలియే లేని వారు జాణలు అన్నమాట గుర్తొచ్చిందండి. అయ్యో, ప్రేమ, జాలి, వాత్సల్యం అన్నీ కలబోస్తే, అన్నీ మూర్తీభవిస్తే కదా ఒక స్త్రీ రూపం వస్తోంది. జాలి లేనిదైపోతుందా పువ్వు కోసినంత మాత్రాన? ఏమో, తల్లిని బిడ్డను వేరు చేతువా అన్న మాట కూడా గుర్తొచ్చింది. ఓహో, ఈ పువ్వుని ఈ లత నుంచి నేను కోసేశాను అని అంటే తల్లిని బిడ్డని వేరు చేసిన దాన్ని అవుతానేమో అనుకుని, అబ్బా ఎందుకు వాళ్ళమ్మ నుంచి ఆ పాపను వేరు చేయడం అని నేను వెనుతిరిగిపోయానండి. ఇంతలో నాదు విరిబాల జాలిగా నన్ను చూచి గూడు కట్టిన గుబులల్ల గుండె వెడలి జాలువారిన దుఃఖంపు జలములట్లు జారె మకరంద బిందువై జగతిపైనే.
ఆ విరిబాల ఒక్కసారి అలా కళ్ళు తెరిచి చూసింది. గుండెల్లో ఉన్న దుఃఖం అంతా కళ్ళల్లోంచి అలాగ బిందువులు బిందువులుగా కారుతోందా అన్నట్లుగా ఆ పూలలోంచి మకరంద బిందువులు టప్ 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 అంటూ పడ్డాయి. అయ్యయ్యో అమ్మా, ఎందుకు ఇలా కన్నీరు పెట్టుకుంటున్నావు తల్లి అన్నాను. అదిగో నన్ను పిలుస్తోంది, ఏదో అంటోంది ఆ పూల బాల, విందామా? బంధము నోడ్చి మోక్షపద భాగ్యము సంగడి వారికై తపం బందుచు వాయువేగమునార్తిగా నల్దెసలందు చూచుచున్ అందుకొనంగరావెనను అమ్మరో నీవే అటంచు దీనతన్మంద పరిమళం మనడి మాటల పిల్చిన బేల చూచితన్. తల్లి, ఒక్క గాలి వీచిందంటే ఇట్నుంచటు అల్లల్లాడిపోతున్నానే. నన్ను విడిచి వెళ్ళడానికి నీ మాతృహృదయం ఎలా ఒప్పుకుంటోందమ్మా? రా, నాకీ బంధాన్ని నుంచి మోక్షాన్ని కలిగించు, మోక్షపద బంధాన్ని కలిగించు తల్లి అని అడిగింది. ఏం చెయ్యాలో తెలియలేదు. ఏమ్మా, ఒక్కసారి నిన్ను కోశానంటే కాసేపటికి నువ్వు వాడిపోతావు కదా, నిన్నిలా వాడింప చేయడం న్యాయమేనా? నాకు నిజమే అనిపించిందమ్మా అన్నాను. పక్కుమని నవ్వినట్లుగా విచ్చుకుంది పూబాల. వాడక ఉన్న మాత్రమున వాడమే మేమిక నేలరాలమే కూడునే జన్మ సార్థకత కూడని సంధియమేలనమ్మా మారాడకు మమ్ములను రాముని పాదములందు చేర్చుమో చేడియ మా మొరన్ మనవి చేకొనుడంచును వేళ దీనతన్. ఎంత పిచ్చిదానివి తల్లి, నువ్వు వాడకపోతే మేము వాడిపోమా తల్లి? నువ్వు కోసి కింద పడేయకపోతే మేము వాడిపోమా తల్లి? అలా నేలపడి రాలి మా అంతటా మేము నేల మీద పడిపోయి అలాగ వాడిపోతే మా జన్మకి ఏం సార్థక్యం ఉంది తల్లి? ఈ జన్మకు ఒక సార్థక్యాన్ని కలిగించవు అంటూ దీనంగా నాకేసి చూసిందండి. గుండె కరిగిపోయింది. నిజమే, మనం వాడినా వాడకపోయినా అవి వాడిపోవడం వాటి ధర్మం, కాలధర్మం కదా. మరి వాటి జన్మకి సార్థక్యాన్ని కలిగించద్దా? అమ్మో అమ్మా, ఊలు దారాలతో గొంతుకు ఉరిబిగించి అన్నారే నిన్ను, నీ గొంతుకు ఉరివేయమంటావా అని ఒక్కసారి అడిగాను. అడిగితే ఆనందంగా చిన్నగా నోరు విప్పి అంది, ఊలు దారాలు మాకెట్టులురులు తల్లి శుభములే కూర్చు మాంగళ్య శోభలం మాదు కంఠాల సౌభాగ్య మహిమ కూర్చు పసిడి కాంతులు వెదజల్లు బంధమమ్మా. అమ్మా, ఊలు దారాలు ఉరి అవుతాయా? ఒక అమ్మాయి మెడలో వేసే మంగళసూత్రము ఎంత సౌభాగ్యమైనదో, మా మాల కట్టడానికి వేసే దారం కూడా అంత పవిత్ర సూత్రంగా మేము భావిస్తామమ్మా అంటోంది. ఎంత మధురమైన ఆలోచన వచ్చింది తల్లి. కానీ మరి తల్లిని బిడ్డను వేరు చేతువా అన్నారే, నిన్ను కోసేస్తే మీ అమ్మ నుంచి నువ్వు దూరం అయిపోతావు కదా అంటే ఒక సత్యం చెప్పిందండి ఆ పూబాల. ఘోర తపమంది కన్నట్టి కూతురైనా ముద్దు మురిపాల గారాల పుత్రి అయినా వయసు విరబూయ సొంపైన వలపు వేళ అయ్య చేతికియగా అవును కాదే. అమ్మా, ఎన్నో తపస్సులు చేశాము అని ఇన్నాళ్ళకి ఈ అమ్మాయి పుట్టింది అని ముద్దు మురిపాల గారాల పట్టి అని ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటావు తల్లి? ఒక వయస్సు వచ్చేదాకా నీకు ఆ ఉనికి ఆనందం కలిగిస్తుంది. ఆ వయస్సు విరయబోసిన తరువాత అమ్మాయి అలా ఇంట్లో ఉండిపోతే ఎంత దుఃఖం తల్లి. ఎన్ని నోములు నోచి కన్న కూతురైనా సకాలంలో వయస్సులో ఒక అయ్య చేతిలో పెడితేనే కదా తృప్తి. అలా చెయ్యలేకపోతే వారు ఎంత బాధపడతారో నీకు తెలియదా తల్లి? చూడు, తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నేను చెప్తున్నాను విను అంటోంది పెద్దరికంగా. గుండెపై
ఆడించుకున్న కూతురే అయినా గుండె కుంపటి అంచు గుబులు రాదే కనులకానందమౌ కమనీయ రూపమే చూడంగ దుఃఖమే సుడులు కొనదే వయసు పొంగులు వారు వన్న చిన్నెలు తగ్గి వయ్యారమంతంత వాడిపోదే పరువాల మురిపాల పసదనంబులు పోయి నీరసంబగురూపు నిలిచిపోదే నన్ను చేపట్టి శ్రీరమానాదు చేర్చి జన్మ సార్థక్యమందించు జనని నీవా విడిచిపోకమ్మా రావమ్మ విమల చరిత అందుకొనవమ్మ నన్ను నాశ నీవా. తల్లి, గుండెపై ఆడించుకున్నాం కదా అన్న అమ్మాయికి సకాలంలో పెళ్లి చెయ్యకపోతే గుండె కుంపటి లాంటి బాధ కలగదా తల్లి? కనులకి ఇంత ఆనందంగా ఉన్న ఈ రూపము చూసిన కొద్దీ దుఃఖాలతో నిండిపోదా తల్లి మనస్సు? వయస్సు అలా వన్య చిన్నలతో ప్రకాశిస్తూ ఉంటే, అది వయ్యారాలన్నీ వాడిపోతుంటే దుఃఖం ఒక్కసారి కడుపున మసిపోసినట్లు అవదా తల్లి? పరువాల మురిపాల పసదనాలు పోయి నీరసపడిపోతే అయ్యో సకాలంలో పెళ్లి చేయకపోబట్టి కదా ఈ అమ్మాయి ఇలా అయిపోయిందని ఎంత బెంగమ్మా. అమ్మా, నీ మనసు ఒక్కసారి మార్చుకో, నన్ను చేపట్టు కొయ్యి, నన్ను చక్కగా శ్రీరమానాదు చేర్చు, భగవంతుడి పాదాల మీద పెట్టమ్మా. ఆయనే నా వరుడు కాబట్టి ఆయన పాదాల దగ్గర చేర్చావంటే నాకు మంగళసూత్రము కట్టినట్లుగా అవుతుంది తల్లి. విడిచిపోకమ్మా రావమ్మా విమల చరిత. అమ్మా విడిచిపోక తల్లి, రామ్మా రా తల్లి అని ఎంత దీనంగానో పాపం ప్రార్థిస్తోంది నా పూబాల. ఆహా, చేతులు చాచి నన్ను అడుగుతున్న ఈ అమ్మాయికి నేను చేతిని అందించాలా? పాణిగ్రహణం చేయించాలా? ఏం చెయ్యాలి? పాదాల మీద చేర్చాలా? ఎంత ఆశతో పిలుస్తోంది పాపం. ఏమో, ఒక్కసారి ఎవరైనా ఇలా పూమాల సేవ చేసి ధన్యులైన వారు లోకంలో ఉన్నారా అని మనస్సు ఒక్క క్షణం అలా భావనా లోకంలో విహరించింది. అప్పుడు గుర్తొచ్చాయి కొన్ని. ఏమిటి? సుమదామములు నందసూనున కర్పించి ముక్తి నందడె సుధాముండు నాడు, రమ్యదామములు శ్రీరంగేశు కర్పించి ఆముక్తమాల్యదే అయ్య గోద పూల నర్పించునక పుణ్యభావన మాత్ర కరిరాజు ఘనకీర్తి కలితుడయ్యే. పారిజాతము తాల్చు పడతి పతి భక్తిలో పరమాత్మతత్వంబు పాదుకొనియే, పూలనే కోసికొని తెచ్చి పూజ చేసి భక్తిభావంబు జోడించి రక్తి గూర్చి స్వామి నిర్మాల్యమను భక్తి నియమించి తాల్చనౌకాదె శిరములన్ తరుణులారా. ఆహా, పుష్ప సమర్పణ చేసి ఎంతమంది ధన్యులయ్యారు. ఆనాడు సుధాముడు మాలాకారుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడు. అమ్మ ఆముక్త మాల్యద గోదాదేవి సూడి కుడుత్త నాచియారుగా పేరు తెచ్చుకుందే. అంత ఎందుకు, అసలు పూలను అర్పించాలి అని గజేంద్రుడు తలిచాడు. అంతే ఘనకీర్తి కలితుడయ్యాడు. ఇప్పటికీ గజేంద్ర మోక్షం మన హృదయ తరంగాల మీద అలా ఉయ్యాలలోగుతూ ఉందే. పూలనర్పించు పారిజాతము దాల్చు పడతి పతిభక్తి రుక్మిణీదేవికి పారిజాతాన్ని ఇచ్చినటువంటి వృత్తాంతము, ఆవిడ యొక్క సాధుశీలత పారిజాతాపహరణ వృత్తాంతంగా లోకంలో ఎంత ప్రసిద్ధికెక్కింది. కాబట్టి సరే, ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. పూలనే కోసికొని తెచ్చి పూజ చేసి, పువ్వులన్నీ గబగబా కోసేసుకుని పెరుమాళ్ళకి పూజ చేద్దాము. భక్తిభావంబు జోడించి రక్తి కూర్చి. తండ్రి,
ఈ ఒక్క పుష్పం అనుకోకు నాయన. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, ధ్యానం పుష్పం, తప పుష్పం, జ్ఞానం పుష్పం తదైవ చ, సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. 8 రకాల పూలయ్య. అందమైనటువంటి నా మనస్సు అనేటువంటి పువ్వుని ఆ 8 రకాల ఇంద్రియ నిగ్రహానికి సంబంధించిన పుష్పాల మధ్యలో నా మనస్సు అనేటువంటి పుష్పాన్ని కూడా నేను సమర్పిస్తున్నానయ్యా. అందుకో నా పువ్వు బాలని నీ పాద సన్నిధిని చేరుస్తున్నాను అని అనుకుంటూ ఇటు పూలకి జన్మ సార్థక్యం కలిగించాలి. ప్రతి పువ్వుని భగవత్ పాదార విందాలపై అర్చించాలి. అప్పుడు వాటికి నిర్మాల్యము అని పేరొస్తుంది. ఆ నిర్మాల్యాన్ని ఒక్కసారి గ్రహించాలి, కళ్ళకి అద్దుకోవాలి, హాయిగా జడలో అలంకరించుకోవాలి. పూబాలకి ఆనందం, మనకి ఆనందం అనేటువంటి భావంతో పుష్పాలు మాట్లాడిన మాటలన్నిటినీ కూడా పుష్ప ఆలాపంగా భావించి ఆ పూలని కోసి నేను శ్రీ మహాలక్ష్మికి ఇవాళ శ్రీగుణ రత్నకోశంలో అమ్మ ఒక పువ్వులాగా తన గాత్ర సౌందర్యంతో పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చింది. తన యొక్క వికాసంతో అయ్యగారిని మెప్పించింది. ఆ రెండు కూడా కాదనే మన కోసమని ఈ భూలోకంలో ఈ శ్రీరంగంలో నివాసం ఏర్పరచుకుంది. అలాంటి తల్లికి మరి పుష్ప కైంకర్యం చేయొద్దండి. మనందరం కూడా మన పుష్పాలని అమ్మకి సమర్పిద్దాం. జై శ్రీమన్నారాయణ. భలే భలే పుట్టిళ్ళు బంగారు వాకిళ్ళు, మమతానుబంధాల పెనవేయు పొదరిళ్ళు, అనురాగ బంధాలు ఆత్మీయ బంధాలు ఒక్కటై అల్లుకున్న పువ్వుల పందిళ్ళు. భలే భలే పుట్టిళ్ళు బంగారు వాకిళ్ళు. భలే భలే మెట్టిళ్ళు బాధ్యతలకు నట్టిళ్ళు, అనురాగ దాంపత్యపు ఆదర్శలోగిళ్ళు. భలే భలే మెట్టిళ్ళు బాధ్యతలకు నట్టిళ్ళు, అనురాగ దాంపత్యపు ఆదర్శలోగిళ్ళు. పిల్ల పాపల కిలకిల బంధుమిత్ర బంధాలతో సుందర స్వప్నాలు నిండు బంగారు కోవిళ్ళు. భలే భలే పుట్టిళ్ళు బంగారు వాకిళ్ళు. పాలసంద్రమే నీదు పుట్టిల్లై రాజిల్ల పడతిరో స్వామిని చేపట్టినావే. పాలసంద్రమే నీదు పుట్టిల్లై రాజిల్ల పడతిరో స్వామిని చేపట్టినావే. పుట్టింటినే విడిచి మెట్టిల్లు వరించి పరమపదమునే నీవు శోభింపచేసితివే. పుట్టింటినే విడిచి మెట్టిల్లు వరించి పరమపదమునే నీవు శోభింపచేసితివే. భలే భలే పుట్టిళ్ళు బంగారు వాకిళ్ళు. మాయందు అదెంత ప్రేమ మమతామూర్తిరో, పుట్టింటిని మెట్టింటిని రెంటిని విడనాడి నీవు మా కోసమే శ్రీరంగవాసము గావించితో. అటు సామిని ఇటు మమ్ముల తీర్చిదిద్దినావే. మా కోసమే శ్రీరంగవాసము గావించితో. అటు సామిని ఇటు మమ్ముల తీర్చిదిద్దినావే. భలే భలే పుట్టి
పుట్టిళ్ళు బంగారు వాకిళ్ళు మమతానుబంధాల పెనవేయు పొదరిళ్ళు అనురాగ బంధాలు ఆత్మీయ బంధాలు ఒక్కటై అల్లుకున్న పువ్వుల పందిళ్ళు భలే భలే పుట్టిళ్ళు బంగారు వాకిళ్ళు